మహాదేవ్ స్టేషనరీ అండ్ స్పోర్ట్స్ బ్రాండ్ న్యూ DJI ఫ్లిప్. చిన్నవాడి గురించి చిన్నవి ఇది వాడదామంటే వాడు అది సాల్వ్ చేయలేడు. గోల్డ్ ఎపిసోడ్ గోల్డ్ బంగారం దేని వరకు అవి. సో గైస్, డ్రోన్ అయితే ఇప్పుడు అన్న గిఫ్ట్ ఇస్తున్నాం కాబట్టి గిఫ్ట్ ర్యాప్ చేయడానికి పోతున్నాము. ఈరోజు అన్న అయితే ఇంట్లోనే ఉన్నాడు. అన్నకు తెలియదు యాక్చువల్గా బయటికి వచ్చేసినాం అని చెప్పి. ఇక నేను చిన్ను ఇంకా క్రాంతి ముగ్గురం కలిసి అయితే ఇప్పుడు డ్రోన్ తీసుకున్నాం కదా, దానికైతే తెప్పిస్తున్నాము. సో అన్న రియాక్షన్ అయితే చూసాము ఎట్లుంటుంది. అన్న రియాక్షన్ ఈరోజు మొత్తం కెమెరాలో క్యాప్చర్ చేసుకోవాలా మనం. అన్న అయితే ఎక్స్పెక్ట్ కూడా చేసి ఉన్నాడు మేము కొత్త డ్రోన్. అసలు డ్రోన్ తీసుకొని కూడా అన్నకు తెలియదు ఇప్పటిదాకా మేము డ్రోన్ తీసుకున్నాము మా దగ్గర ఉంది అని చెప్పి. క్రాంతి బాయ్ వాళ్ళ ఇంటికి అయితే పోతున్నాం మనం ఇప్పుడు. మన యూట్యూబ్ మోడల్ కాచిగూడ మోడల్ క్రాంతి అయితే వస్తుంది ఇప్పుడు. మేము కూడా కంఫర్టబుల్ అవుట్ఫిట్లోనే వేసినాము. సో ఈరోజు మార్నింగ్ పోయినాం కదా మనం డ్రోన్ తీసుకురానికే. సో ఈవినింగ్ అయితే అన్న వచ్చిండు. వీళ్ళు వచ్చి మనల్ని పికప్ చేసుకొని వచ్చేసారు అనమాట. ఇప్పుడు దానికి గిఫ్ట్ ర్యాప్ చెప్పాలా, ఏడ గిఫ్ట్ ర్యాప్ చెప్పిద్దాం అని చెప్పి అనుకుంటే మనకి ఆనంద్ బాగ్ లో గిఫ్ట్ ర్యాప్ ఏడుంది. మహాదేవ్ స్టేషనరీ, మహాదేవ్ స్టేషనరీ. ఇప్పుడు మీరు క్లైమేట్ తీసుకున్నట్టయితే సాయంత్రం అవుతుంది, సాయంత్రం 42 అవుతుంది. మంచి ఈవినింగ్ టైం అనమాట. అదే యూటర్న్ కొట్టి పోతున్నాం, చాలా దూరం వచ్చేసాం. గిఫ్ట్ ర్యాపింగ్ కే మేము దగ్గర 20 కిలోమీటర్స్ వచ్చేసినాము. నేను మరీ అంత ఎదవలా కనపడుతున్నారా? ఓ మాదిరిగా కూడా కనపడలేదా? ఫేక్ వేస్తుడు. మహాదేవ్ స్టేషనరీ అండ్ స్పోర్ట్స్ నేర్పిస్తాం ఇప్పుడు. విల్ షో యూ హౌ టు ర్యాప్. సో దీన్ని మనం అయితే ఇప్పుడు గిఫ్ట్ ర్యాప్ చేపిస్తున్నాం. బ్రాండ్ న్యూ DJI ఫ్లిప్. ఇంకా మేము కూడా ఓపెన్ చేయలేదు ఇప్పటిదాకా, చూద్దాం అనుకున్నాము కానీ అన్నతో ఇద్దామని. అన్నతోని పిలిచి చూసి గిఫ్ట్ ర్యాప్ కర్నా వేసుకో. మా అన్న ఇక్కడ బిజీ ఉన్నాడు వేరే కస్టమర్లతోటి. సో మేము మా టర్న్ గురించి ఆగాలి. మంచిగా అన్ని బొమ్మలు ఉన్నాయి. చిన్నవాడి గురించి చిన్నవి అరే ఏం కలర్ తీసుకోం. గోల్డ్ ఎపిసోడ్ గోల్డ్ బంగారం దేని వరకు అవి. బంగారం 24. మంచి మాట చెప్పిండు స్వాగ్. మన అన్న కూడా మొత్తం స్వాగ్ లో ఉన్నాడు. డిస్కౌంట్ కావాలా? డ్రోన్ ఇస్కా అన్ననే ఓపెన్ చేయలే ఇంకా. ఇట్లా చిన్న పొరలు అందుకే అంటారు బయటికి. బాబు పక్కెళ్ళి ఆడుకోమ్మా. ఇప్పుడు प्रिपेयर ऑलरेडी गए थे. डाल देते महादेव बोल के ऐसा आते ही बोलिए महादेव. महादेव में करते बोल के 5 रुपए डिस्काउंट देते. मेरा नाम बोल दो फ्री में करके देते. సో గైస్ చూస్తున్నారు కదా, గోల్డ్ అయితే మేము గిఫ్ట్ ర్యాప్ చెప్పిస్తున్నాం. అన్న అయితే చెప్పిండు గోల్డ్ అంటే లైక్ బంగారం లాగా, మీరు ఎవరికైనా గిఫ్ట్ ఇస్తే కూడా అది బంగారం అంత వాల్యూ. సో ఎన్ని గ్రాములు ఉంటుందో ఇప్పుడు 250 గ్రామ్స్ అయితే డ్రోన్ ఉంటది. బాక్స్ తీసి కలిపి ఒక ½ కేజీ అనుకున్నాం. ½ కేజీ గోల్డ్ కాదన్నా. మొన్న వాడేసినప్పుడు ఏమైంది? ఇంత గోల్డ్ ఇంత మంచి గోల్డ్ మొన్న వాడేసి మన పైసలతోని కదా తెలుస్తుంది. ఇప్పుడు మన జేబులోకి వెళ్ళి డబ్బులు పడితే అప్పుడు తెలుస్తుంది వాల్యూ, లేకపోతే తెలియదు. సునాయా క్రాంతి భాయ్ ఫ్రేమ్ మే ఐ యామ్ ఆల్సో కమింగ్ బట్ ఐ యామ్ కెమెరామెన్. నో కెమెరామెన్ నెవర్ డైస్. సో చూడండి ఇలా ర్యాప్ చేయాలి.
ఇప్పుడైతే గిఫ్ట్ ర్యాప్ అయిపోయిన తర్వాత మేమైతే తీసుకుపోయి అన్నకి ఏ ముఖం పెట్టుకొని ఇవ్వాలో మాకు తెలుస్తలేదు, ఎందుకంటే నేను లేను కాబట్టి పడేసింది ఎవడు ఈడు పడేసింది, కానీ నేను బుక్ అవుతున్నా మధ్యలో ధైర్యంగా పోతా. ఇప్పుడు పోయి ఇక మాట్లాడాల్సింది మనమే అనమాట. పోయి ఇక అన్న ఏ మూడ్లు ఉంటాడు, ఎంత డ్రోన్ పడేసినప్పటి నుంచి కూడా ఎక్కువ మాట్లాడతలేము. ఎన్ని రోజుల నుంచి ముఖం చూపిస్తలే గాయస్ అన్నకి ఇట్లా దాచి పెట్టుకొని పోతాడు బయటికి. సో అదే ఇప్పుడు ఏంటంటే ఆ ఒక్క దానివల్ల మొత్తం డిస్టర్బ్ అయిపోయింది అనమాట మా గ్రూప్ అంతా. ఇప్పుడైతే దీని మీద మొన్నటిదాకా మేమేమే తీసుకున్నాం కదా, అందుకే కుట్టి నేను ఛాలెంజ్ వీడియో తీసుకున్నాము. ఇప్పుడు చెప్పిండు వీడియోలకి ఇంకా ఒక దానికి కూడా అంటే నేను అభినవ్ ఇద్దరమే పోయినాం అనమాట. ఆ వీడియో నెక్స్ట్ వస్తుంది. ఇప్పుడైతే దీని మీద మేము ఒక అపాలజీ లెక్క రాసి ఫ్రమ్ మా బిలవిడ్ గేర్ షిఫ్ట్ జర్నీ టీమ్కి వెళ్ళని చెప్పి రాపిద్దాం. చూడండి, गिफ्ट फ्रॉम गेस्ट मैं आप लिखते हैं, हमको नहीं लिखते. उसमें सॉरी बोल के అవసరం లేదు అవన్నీ, వద్దా, అవసరం లేదు. నో అపాలజీ మాటలతో చెప్తాము, చేతులతో చెప్పాము. సరే గైస్, ఎప్పుడైనా తప్పు చేస్తే సారీ చెప్పాలి, లే మేము చెప్పాము. मैं कौन हूँ तेरे को मालूम? जय आंटी मालूम तेरे को? लल्लू अंकल मालूम तेरे को? ये सब मेरे पीछे है रे. ఎందుకు చెప్తాం మేము, మన అన్న కాబట్టి. पेन स्केच మార్కర్, బ్లాక్ మార్కర్ ఏతో దేదో. అది చూసారా గైస్, ఇప్పుడు మన అభినవ్ అయితే ఎగ్జామ్ హాల్ కూడా పెన్ తీసుకోవడం అనమాట. చూడండి ఇప్పుడు రాస్తున్నాము, ఎంత మంచి హ్యాండ్ రైటింగ్. గిఫ్ట్ ఫ్రమ్ గేర్ షిఫ్ట్ జర్నీస్ టీమ్. గిఫ్ట్ ఫ్రమ్ గేస్ట్ టీమ్ అన్న అసలు ఇట్లా చెప్పేదా అన్న? చూసారు కదా గైస్, సో ఇప్పుడైతే దాని మీద చేసేసాము, దాని మీద రాపిచ్చేసినాము. ఇప్పుడైతే తీసుకుపోయి మనకి గిఫ్ట్ అయితే మొత్తం రెడీ అయిపోయింది. గిఫ్ట్ తెప్పించి ఇప్పుడు నిజాం అన్నకి తీసుకుపోయడమే, స్టిక్కరింగ్ అయితే రాజేసినాము. గిఫ్ట్ మన తరఫు నుండి అయితే మేము తీసేసుకొని రెడీ అయిపోయినాం. విల్ స్టార్ట్. చూడన్నా మీకోసం ఎంత కష్టపడుతున్నాము. డ్రోన్ తీసుకున్నాము, మార్నింగ్ పోయి మళ్ళా సాయంత్రం నువ్వు వచ్చినావు అని చెప్పి మళ్ళా డ్రోన్ వ్రాప్ చేసుకున్నాము గిఫ్ట్ కోసము. మళ్ళా సాగి కూడా ప్రమోషన్ వీడియోకి కూడా అన్న పిలిచినాము. వీడైతే పిలిచిండు, నేను పిలవలే. అన్న ఇట్లా ప్రమోషన్ ఉంది వస్తావా అని చెప్తా, అన్న సీదా నేను రాను రా, మీరు తీసేసుకోండి అని చెప్పి, నాకు అవసరం లేదు అది అని చెప్పిండు. ఇక అనిపించింది యాక్చువల్గా నేను ఊర్లో లేకున్నాడే కాదు అది అప్పుడు అయినప్పుడు. వచ్చేసరికి అన్న నా మీద కూడా సీరియస్ అయిపోయిండు, చూసుకోండి మీరే అభినవ్ ఇట్లా చేసిండు కదా అది ఇది అని చెప్పి. సో అట్లా చేసేసరికి మేము ఇప్పుడు ఆ డిసిజన్ తీసుకోవాల్సి వచ్చింది. మా సేవింగ్స్ అన్ని పెట్టేసినాము మీద, ఈ డ్రోన్ మీద. గాయ్స్ ఇప్పుడు మనం చూసాం. అన్న నాకైతే మళ్ళా పని పడ్డది. అరే ఉండరా 10 నిమిషాలు వెళ్ళిపోతారంటే ఇంట్లో వెళ్ళిపో మనం వెళ్ళిపోమంట అన్న. సో ఇప్పుడే మేము డ్రోన్ తీసుకొని అయితే ఇంటి దగ్గరికి వచ్చినాము. అరే అన్న బండి లేదురా అన్న, నాకు పని పడ్డది వెళ్ళిపోతా. ఇక అన్న బండి లేదు, బయటికి పోయినట్టున్నాడు. మేమేమో గిఫ్ట్ ర్యాప్ చేయని పోయినాము, వచ్చి సడన్గా పైన పోయి రపరప ఇంట్లో పోయి డోర్లు నూకేసి సర్ప్రైజ్ చేసాం అనుకున్నాము. అన్న లేడు. సో వెయిట్ చేసాం ఎప్పటిదాకా. అయితే ఈ రోజు అయితే కంపల్సరీ అన్న గిఫ్ట్ ఇచ్చి రియాక్షన్ అయితే చూడాలి. ఇంట్లోకి వెళ్ళి ఫోన్లు వస్తున్నాయి. ఎక్కడికి పోదాం మరి. ఒక పని చేయి, ఓ పని చేయి అయితే ఫ్యామిలీ ఫ్రెండ్లీ ఛానల్ గైస్ ఇది. సో గైస్ చూసినారు కదా, చిన్ను అయితే వెళ్ళిపోయింది. ఇప్పుడు మేమిద్దరమే ఉన్నాం. ఇప్పుడు అన్న వచ్చేదాకా వెయిట్ చేసాం. ఇప్పుడు అన్న అయితే లేడు. సో ఇప్పుడు మేమైతే పోయి కెమెరా అయితే హైడ్ చేసి గిఫ్ట్ని అక్కడ పెట్టేస్తాము. కానీ ఒక పని అయితే చేస్తున్నాము. ఈ డ్రోన్ అయితే మనం ఇక్కడ సోఫా మీద పెట్టేస్తున్నాం, టేబుల్ మీద పెట్టేస్తున్నాం డ్రోన్ అయితే. ఇది ఇక్కడ పెట్టిండు కానీ కెమెరా చేయాలని అదే బొమ్మల మధ్యలో పెట్టి ఒకసారి బొమ్మల మధ్యలో పెట్టి ఒకసారి కవర్ చేసేద్దాం. బొమ్మ కవర్ చేసేద్దాం. ఓకే
కనిపిస్తున్నా కనిపిస్తుందా? ఓకే. సో గైస్ ఇప్పుడు మేము ఏం చేసినామంటే అన్న అయితే లేడు కదా, డ్రోన్ అయితే ప్యాక్ చేసి ఇక్కడ పెట్టినాము. సో అన్న అయితే వస్తాడొచ్చు, వచ్చిన తర్వాత ఇంకా ఆయన రియాక్షన్స్ చూసి ఆయన రియాక్షన్స్ అయితే క్యాప్చర్ చేసాము. ఓకే సరే. అంతే ఏదో గిఫ్ట్ ఉందిరా మన వీడియో మనకు మన ఫ్రమ్ హెయిర్షిప్ జర్నీ టీమ్ అని ఉంది. ఏమన్నా అంటే ఏమైనా గివ్ అవే వీడియోలు కానీ లేకపోతే ఏమైనా చేసిరా? ఎయిట్కి వచ్చింది అది మళ్ళా ఎవరు ఆడా అది ఇప్పటిదాకా ఉండే కదా నేను ఇంట్లోనే ఏం చెప్పాలి. సరే ఆగ నేను చేస్తా దానికి. అరే అభినవ్, అరే గిఫ్ట్ ఏందా? గిఫ్ట్ ఏమైనా సబ్స్క్రైబర్స్ కానీ మరి గివ్ అవే చేసినామా? ఫ్రమ్ హెయిర్షిప్ జర్నీ ఉంది, ఇది మనం ఊరికి ఇస్తున్నామా? ఊరికి నాయన సర్ప్రైజ్ ఈడ పెట్టినాం ఏంది మళ్ళా? సరే ఏదో గిఫ్ట్ ఏందా? గిఫ్ట్ ఏంది? గిఫ్ట్ అది చూడు మా నువ్వే ఓపెన్ చేసి. అవురా అప్పుడు హెయిర్షిప్ జర్నీ తీసుకుని సబ్స్క్రైబ్ చేస్తే మనం ఎట్లా చెప్తాం? ఏమైనా చేసినా ఏమన్నా? సబ్స్క్రైబర్స్ కాదు, అది సర్ప్రైజ్ అది అంతే. లేదా మనకి ఇవ్వవే మన సంక్రాంతికి ఏమైనా చేసినావా? లేకపోతే మొన్న ఏమైనా ప్రమోషన్ వీడియో ఏమైనా పోయింది వాళ్ళకి ఇచ్చిరా? ఏంది ఇది? అట్లేం లేదు, నీకే ఓపెన్ చేయి. పంపిస్తారా నాయన? ఓపెన్ చేయన్నా. నాకు గిఫ్ట్లు వచ్చే రోజులు కూడా వచ్చినాయా? నాకు వచ్చినాయి అట్లా గిఫ్ట్లో. ఓపెన్ చేయగా నువ్వైతే షాక్ అయిపోతావు మళ్ళా. ఎక్స్పెక్ట్ చేయలేని గిఫ్ట్ అని చెప్పి మేము అనుకుంటున్నాం. నీ రియాక్షన్ చూడడం కోసం కెమెరా కూడా ఆన్ చేసిన. చాలా కష్టపడి తీసుకొచ్చినాం ఇది. చాలా రీసెర్చ్ చేసి మరి ఎక్కడ ఎలా ఉంటుంది, ఎక్కడ ఏది డిస్కౌంట్. ఏంద్రో ఏం పట్టుకొచ్చిర్రా?
డ్రోన్ ఏడికి వస్తున్నా డబ్బులు ఎందుకురా ఇవన్నీ పడిష్టం కదా అన్న. అరే ఎంత కాస్ట్ తెలుసు ఏడికి వచ్చా మీకు డబ్బులు మీకు మేమందరం కలిసి వేసుకున్నాం, సేవింగ్స్ పెట్టేస్తాం. సేవింగ్స్ అనేది ఏమన్నా గొడవలో పడేసినాం కదా, ఇక నీకోసం డ్రోన్ ఖరాబ్ అయిపోయింది అది మొత్తం, ఇక కొత్త డ్రోన్ కొనుక్కొని వచ్చినాం. ఇంకా ఎందుకు ఫస్ట్ ఇవన్నీ ఎందుకురా ఇవన్నీ తర్వాత చేస్తారా ఏదో గఫలట్లు అయిపోతుంటాయి. ఏలే అన్న, మళ్ళీ నువ్వు ఇష్టంతో కొనుక్కున్నావు, నీకు గ్యాజెట్స్ అంటే ఇష్టము, ఇక మళ్ళా డ్రోన్ అని చెప్పి కొన్నాము నీకోసం. ఏదో తెలియకుండా ఇష్టం మేము. ఈ రియాక్షన్ కావాలా మాకు? ఇదే ఓపెన్ చేయన్నా, ఓపెన్ చేయి. ఏడికి దొరికిందా మీకు ఇది? కొన్నామన్నా లాస్ట్ టైం మనం ఏదైతే స్టోర్లో తీసుకున్నామో, ఫస్ట్ క్రాంతి, నేను, కుట్టి, చిన్ను అందరం పైసలు వేసుకొని తెచ్చినాం. ఇప్పటిదాకా ఓపెన్ చేయలే. నీ రియాక్షన్ చూసాం ఆల్రెడీ. యాక్చువల్లీ చిన్ను కూడా మిస్ అయ్యిండు. రియాక్షన్ అంటే నాకేం అర్థమవుతారే, ఫస్ట్ మీరు ఇంత ఎక్స్పెన్సివ్ డ్రోన్ మళ్ళీ ఏడికెళ్ళి కొన్నారు, అసలు అవసరమా? ఏమన్నా గొడవలు ఇక డబ్బులు గిబ్బులు వచ్చినాక అన్ని చేసినాక మీకు జాబులు గిబ్బులు వచ్చినాక అప్పుడు చూసుకుంటుండే. సేమ్ మనం ఏదైతే ముందు తీసుకున్నామో అదే సేమ్ తీసుకున్నాం. ఇంకా మంచిగా ఏదైతే పోయిందో అదే ఇవ్వాలి. కొత్త డ్రోన్ ఇది. అసలు ఫస్ట్ ఎడికెళ్ళి తీసుకుని ఎప్పుడా ఇది ఎట్లా తీసుకోరు, మీకు ఎట్లా ఎవరిచ్చింది ఇది? ఎవరిచ్చిరంటే మేము మా దగ్గర ఉన్న సేవింగ్స్ తోని పైసలతోని పోయి కొనుక్కున్నాం. ఇంకా అవసరం అలా మా గురించి లెక్క ఉంటుంది. మొత్తం అందిస్తున్నా సేమ్ హలో నాలుగు వస్తుంది మంచిగా మంచిగా కాలేస్తుంది. ఇది భయపడిపోతున్నాయి. యాష్ బాబు డ్రోన్ సీదా డ్రోన్ మంచిగా థ్యాంక్ యూ చెప్పాలా, ఏం చెప్పాలి, ఏం అర్థమవుతలే నాకు ఇప్పుడు. మనకి అవ్వాలా ఎడవాలా ఏం అర్థమవుతలే నాకు. చూసినారుగా అన్న రియాక్షన్ అయితే మస్తు వచ్చింది. నేను కూడా ఎక్స్పెక్ట్ చేయలే. అన్న అయితే మంచిగా హ్యాపీ ఉన్నాడు. ఫుల్ హ్యాపీ నేనైతే. హ్యాపీ కూడా ఒక వైపు బాధ కూడా అనిపిస్తుంది. అంటే బాధ ఎందుకన్నా, ఇక అవుతుంటే మన మధ్యలో మనకి అని ఎంతైనా మనం ఒక గేర్ షిఫ్ట్ జర్నీస్ టీము మనం కలిసి స్టార్ట్ చేసినాము. టీమ్ కాదు ఫ్యామిలీ. గేర్ షిఫ్ట్ జర్నీ మన ఫ్యామిలీ మనమే చూసుకోవాల్సింది. సో ఇది డ్రోన్ అనేది సక్సెస్ఫుల్ ఎందుకైంది అంటే మెయిన్లీ కుట్టికి థ్యాంక్స్, ఇంకా చిన్నుకి థ్యాంక్స్, ఇంకా మా ఇద్దరికి మేము థ్యాంక్స్. మమ్మల్ని ఇంత మోటివేట్ చేస్తున్నందుకు మీకు కూడా థ్యాంక్ యూ. మీరు కూడా చూస్తున్నారు కాబట్టి మీరు కూడా మా ఫ్యామిలీలో ఒక పార్టే, గేర్ షిఫ్ట్ జర్నీ పార్ట్ మీరు కూడా. సో అందుకే మీకు ఎలాంటి ఛాలెంజెస్ కావాలన్నా, మీకు ఎలాంటి కావాలన్నా, మీకు ఎంత ఏం ఐడియా వచ్చినా మాకు కమెంట్ చేయండి, మేము చేస్తాం. మేము మా గ్రూప్ మా ఫ్యామిలీ అంతా మేము రెడీ ఉన్నాము మేము తీయడానికి వీడియోస్. సో మీరు జస్ట్ ఒక కమెంట్ చేయండి, ఆ కమెంట్ బట్టి మేము ఆ కమెంట్ ప్రతి ఒక్క కమెంట్ చదివి సో మేమైతే వీడియో అయితే తీస్తాము. సో ఇంతటితో వీడియో అయితే ఎండ్ అయిపోతుంది. సో అన్న రియాక్షన్ అయితే మాకు మంచిగా అనిపించింది. సో చాలా చాలా హ్యాపీగా ఉన్నాడు అన్న. సో గైస్ రైట్ బాయ్ అన్న, బాయ్ చెప్పేసి ఆడియోస్. ఎస్ బాయ్ గాయస్.